అందరం మన బైబిల్లో తెరిచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారి వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసెదను. నీవు నా ఓర్పు శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. చాలు. హల్లెలూయా. చేతులపై యుద్ధం కట్టి హల్లెలూయా. చాలా రకాల ఆశీర్వాదాలను రిలీజ్ చేశాడు. ఈ సంఘానికి చాలా రకాల ఆశీర్వాదాన్ని ప్రభు విడుదల చేశాడు. ఏ సంఘానికి లేనంత ప్రాధాన్యత, ఏ సంఘానికి ఇవ్వనంత ఆశీర్వాదాలు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చాడు. మనం గత దినాల్లో విన్నట్లుగా ప్రతి సంఘానికి ఎఫెసు సంఘం మొదలుకొని లవోదికేయ సంఘం వరకు ప్రతి సంఘానికి ఒక 60-70 కిలోమీటర్ల వ్యవధి ఉంది. 60-70 కిలోమీటర్ల వ్యవధి. అపోస్తులైన యోహాను దేవుడు ప్రేరేపించి ఆ సంఘాలు ఏ పరిస్థితుల మధ్య నడుస్తున్నాయో, ఆ 7 సంఘాలు ఆ సంఘంలో ఏ ఏ పరిస్థితులు నడుస్తున్నాయి, ఆ సంఘపు లోపల ఏ పరిస్థితులు ఉన్నాయి, ఆ వ్యక్తులు ఎలా జీవిస్తున్నారో స్పష్టముగా ప్రభు ప్రేరేపించి ఆ సంఘాలకు రాయించాడు. అయితే ప్రతి దాంట్లో ప్రభు ప్రత్యక్షపరచుకునే విధానం మనం చూసాం. 7 నక్షత్రం పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడని, మునుపటి వాడును కడపటి వాడైన నేనని, అలాగా చాలా విషయాలు ప్రత్యక్షపరచుకున్నాడు. ఇక్కడ ఈ సంఘానికి ప్రత్యక్షపరుస్తూ తను తాను ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడంటే, దావీదు తాళము చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దావీదు తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చెవి కలిగి. ఏంటి ఈ దావీదు తాళపు చెవి అని మనం గమనిస్తే, ప్రభు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని తాళపు చెవుల గురించి మనం విన్నాం. మీ అందరికీ కూడా తెలుసు. పేతురుతో ఒక మాట అంటాడు, చదవండి ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నా సంఘమును కట్టుదును. ప్రతి ఒక్కరు వినాలి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. చాలు. హల్లెలూయా. పేతురుతో అంటాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను, పరలోకపు తాళపు చెవులు నీకిస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ దావీదు తాళపు చెవి అంటే దాన్ని దేన్ని సూచిస్తుందంటే అధికారాన్ని సూచిస్తా ఉంది, అధికారాన్ని సూచిస్తా ఉంది. పేతురుతో అంటున్న మాట కూడా అధికారాన్ని సూచిస్తా ఉంది. దేవుడు అధికారి అయి ఉన్నాడు, అధికారం గల దేవుడు. దేని మీద? పరలోకం మీద, పాతాళం మీద, సమస్త ఈ భూమి మీద ఆయన అధికారం కలిగిన వాడు. అందుకే అధికారం గలవాడు కనుకనే ఏమంటాడు, నేను పరలోకపు తాళపు చెవులు నీకిచ్చేదను, నీకిచ్చేదను అంటాడు. ఎంత అద్భుతమైన మాట. ఒక అధికారం
ఒక అధికారం ఉంది. ఆ అధికారంతోనే ఏం చెప్తున్నాడు, మనకి ఏం సూచిస్తా ఉన్నాడు? జీవం మీద ఒక అధికారం ఉంది, మరణం మీద ప్రభుకు ఒక అధికారం ఉంది, ఈ సృష్టి మీద ఒక అధికారం ఉంది, పరలోకం మీద ఒక అధికారం, పాతాళం మీద ఒక అధికారం. ఆయన అధికారం గల దేవుడు. అందుకే నీతో ఏం సూచిస్తా ఉన్నాడంటే, ఈ యొక్క దావీదు తాళపు చెవి గురించి కూడా యెషయా ప్రవచన గ్రంథంలో కూడా ఉంటుంది. ఆ మాట చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 22:22. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఈ మాట ఎవరి గురించి అంటున్నాడు? 20వ వచనం. అదే మాట 20వ వచనం. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడు నగు ఎల్యాకీము పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడుకట్టు చేత అతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చేదను. చాలు, హల్లెలూయా. చూడండి, తన సేవకుడి కుమారుని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎల్యాకీము గురించి, అతనికి విలువైన వస్త్రాలు ఇస్తాను, అతని భుజం మీద భారాన్ని పెడతానంటూ దావీదు ఇంటి తాళపు చెవిలు, దావీదు తాళపు చెవి అతనికి ఇస్తాను, అతని భుజం మీద ఒక భారాన్ని పెడతాను అంటే ఏం తెలియజేస్తా ఉంది? ఇది అధికారం, ఒక అధికారం గల దేవుడు. మన దేవుడు ఎవరంటే, ఈ సమస్త భూ నివాసులందరి మీద, ఈ సమస్త ఈ సృష్టి మీద, ప్రపంచం మీద, ఈ పరలోకం మీద, పాతాళం మీద, జీవం మీద, మరణం మీద అధికారం గల దేవుడు ఆయన. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనుషులకు, ఈ యొక్క ప్రభుత్వాలకు ఉన్న అధికారం ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ళు మాత్రమే. 5 ఏళ్ళ తర్వాత వారి అధికారం ఎటు వెళ్తుందో తెలియదు, ఆ అధికారం ఎవరికి వస్తుందో తెలియదు, ఆ అధికారం ఏ పార్టీ విన్ అవుతుందో తెలియదు. కానీ మన దేవునికి ఈ ప్రపంచం మీద, ఈ పరలోకం, ఆ పరలోక గవిని మీద, పాతాళం మీద, మరణం మీద, జీవం మీద ఇది శాశ్వతమైన అధికారం. ఈ లోకంలో కనబడుతున్నట్టుగా 5 సంవత్సరాలు ఉండిపోయే అస్థిరమైన అధికారం కాదు. ఈ లోకంలో ఉన్న అధికారాలు శాశ్వతమైనవి కావు. ఎవరు నిలబడతారో, ఎవరు చచ్చిపోతారో తెలియదు. ఇప్పుడు మనం చూసాం కదా, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు గెలిచారు. 2009లో కూడా గెలిచారు. గెలిచిన ఒక నెల రోజుల తర్వాత ఏదో ప్రయాణం, 2 నెలలు ప్రయాణం వెళ్తున్నప్పుడు చనిపోయారు. అంటే చూడండి, ఏ వ్యక్తి శాశ్వతమైన వ్యక్తి కాదు, ఏ వ్యక్తి చేతిలో అధికారం శాశ్వతం కాదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా, నమ్మినవారు ఆమెను చెప్పండి గట్టిగా. ఎటువంటి అధికారం? ఆ అధికారంతో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ అధికారంతో నీకు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆ అధికారంతో నీకు ఒక మాట చెప్తా ఉన్నాడు. నీ జీవితంలో ఏ పరిస్థితుల గుండా నువ్వు ఎదురైనా, ఏ కష్ట పరిస్థితుల్లో నువ్వు నడిచినా, ఏ నష్టాల వెంట నువ్వు నడుస్తా ఉన్నా, ఏ అవమానాల వెంట నువ్వు నడుస్తా ఉన్నా, ఏ అప్పుల భారం నీ మీద ఉన్నా, ఏ నిందల భారం నీ మీద వేసినా, ఏ యొక్క చెప్పుకోలేని నిందలు, అవమానాలు నీ మీద మోపినా, ఇదిగో నేను అధికారం గల దేవుడును, సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాను. నీ కొరకు, నీ అవమానం తొలగించుట కొరకు, నీ నిందను కొట్టివేయట కొరకు, నీ నష్టాన్ని, నీ కష్టాన్ని తీసివేయట కొరకు పరలోకాన్ని తెరవబోతా ఉన్నాను. చప్పట్లు పడుతూ దేవుని నామం గట్టిగా గట్టిగా చప్పట్లు పడుతూ, పరలోక గవిని తెరుస్తాను, సమస్త ఈవులు నీకు అందిస్తాను, సమస్త ఆశీర్వాదాలు నీకు అప్పగిస్తాను, నీ పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తాను, నీ కుటుంబానికి తగిన జ్ఞానాన్ని ఇస్తాను, తగిన ఆలోచనలు ఇస్తాను. ఆ పరలోకంలో దాగి ఉన్న ధన నిధి, పరలోకంలో దాగి ఉన్న మంచి పేరు, దేవుడు మన కొరకు దాచిన దీవెన వర్షం, ఎవరైతే తనను వెంబడిస్తారో, నమ్మకమైన వారిగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో అపనమ్మకమైన స్థితి లేకుండా నమ్మకత్వం కలిగి దేవుని మీద, దేవుని అధికారం మీద లోబడి, దేవుని మాట మీద విశ్వసించిన వారికి సమస్తము దేవుడు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. నమ్ము ఈ దినం. దేవునికి అధికారం ఉంది నీ నిందను కొట్టివేయడానికి. దేవునికి అధికారం ఉంది నీ నష్టాన్ని తొలగించడానికి. దేవునికి అధికారం ఉంది నువ్వు నిలబడిన ఆ యొక్క సమస్యలనే బావిలో నుంచి, ఇబ్బందులనే బావిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తడానికి. ఈ లోకపు మనుషులకు లేదు అధికారం. ఈ లోకపు మనుషుల మాట మీద లేదు. ఈ లోకపు మనుషుల మాట స్థిరమైంది కాదు, అది గతించిపోయేది. స్థితిగతులు మారగానే మారిపోయేది. అదే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు అనుకో, దేవుడు మాట తప్పే దేవుడు కాదు. దేవుడు మాటిస్తే యుగములు దాటినా తరాలు దాటినా మాట నెరవేర్చే శక్తిమంతుడు ఆయన. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు యథార్థంగా ప్రార్థించగలిగితే, హృదయపూర్వకంగా ప్రార్థించగలిగితే, ప్రభువుని మొరపెట్టగలిగితే ఆయన అధికారముతో నీ కొరకు పరలోక ద్వారాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. పరలోక గవిని విప్పబోతున్నాడు ఆయన. ఆ పరలోక కిటికీలను తెరవబోతా ఉన్నాడు. ఆ అధికారం అంత శక్తివంతమైంది. కానీ ప్రజలకు అధికారం కావాల్సింది. ఈ లోకం ఏమైపోతుందంటే దేవుని అధికారం మీద ఆనుకోట్లా, దేవుని మాట మీద ఆనుకోట్లా, దేవుని మాట మీద విశ్వాసం లేదు, దేవుని అధికారం మీద నమ్మకం లేదు, దేవుని ఆలోచన మీద నమ్మకం లేదు. వారి ఆలోచన అంతేటు మనుషుల మాట మీద, మనుషుల క్రియల మీద, మనుషులు పొందుకున్న స్థితిగతుల మీద. అందుకే నువ్వు సాధించుకోలేకపోతున్నావు. అందుకే నువ్వు అనుకున్నది పొందుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ ఆలోచన, నీ ధ్యాస, నీవు డిపెండెన్స్ మనుషుల మీద ఆధారపడతా ఉన్నావు. మనుషుల మాటల మీద ఆధారపడతా ఉన్నావు. మనుషులు వెళ్ళే మార్గం మీద ఆధారపడతా ఉన్నావు. మనుషులు చేస్తున్న ఉద్యోగాల మీద ఆధారపడతా ఉన్నావు. ఎటువంటి ఉద్యోగాలైనా కరోనా టైంలో లాంటివి వస్తే మూయబడాల్సిందే. అన్ని మూసేశారు, ఎక్కడ లేదు. ప్రైవేట్ జాబులు ఎన్నో వేల జాబులు. అసలు ఐటీ జాబ్ ఉంటే మంచిది, లేదంటే పలానా సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే మంచిది అన్న లక్షల కొలది జాబులు కరోనా టైంలో ఏం చేస్తారు? తీసేశారు. నీ ఆధారం దేని మీద? నీ ఆధారం దేని మీద? ఉద్యోగం మీద ఆధారపడి నడుస్తే, నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు పలానా వ్యాపారం ఉంది కదా, పలానా దగ్గర ఇంత ఆస్తి ఉంది కదా, ఏవి శాశ్వతం కాదు. దేవుని మీద ఆధారపడిన వాడు నిశ్చయముగా చూడండి నిర్భయంగా బ్రతుకుతాడు. హల్లెలూయా. నష్టాల సమయంలో కూడా ఆ వ్యక్తి నిర్భయం కలిగి ఉంటాడు, ఒక అభయం కలిగి ఉంటాడు. ఎందుకంటే తన అభయం ఎవరు తెలుసా? ఉద్యోగం కాదు. తన ధైర్యం ఏంటో తెలుసా? పొలాలు, ఆస్తులు కాదు. తన ధైర్యం దేవుడు. హల్లెలూయా. తన ధైర్యం దేవుడు, అధికారం గల దేవుడు. తన సేవకుని కుమారునికి, నా సేవకుని కుమారునికి నేను సమస్తం ఇస్తాను. ఎలియాకీము, అధికారం ఇస్తాను, సమస్త ఈవులు నీ కొరకు తెరుస్తాను. ఈరోజు అదే మాట నీకు కూడా సెలవిస్తా ఉన్నాడు. ఆ మాట నమ్మగలిగితే నీ కొరకు నా దేవుడు సమస్త అధికారము, ఆ అధికారం మీద ఆధారపడిన నీవు, ఆ దేవుని మాట మీద ఆధారపడిన నీ కొరకు సమస్త ఈవులు అనుగ్రహించునుగాక. ఆమెను చెప్పను గట్టిగా. ఆ అధికారంతో నీ రోగాన్ని తొలగించునుగాక. ఆ అధికారంతో నీ నష్టాన్ని తొలగించునుగాక. ఆ అధికారంతో నీ మీద పడ్డ నింద తొలగించునుగాక. నీ అవమానం తొలగించునుగాక. రెండోదిగా ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఆ మాట, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును. మొట్టమొదటిగా నేను అధికారం గల దేవుణ్ణి. ఈ ఫిలదెల్ఫియా పట్టణంతో అంటున్నాడు, మీ పట్టణంలో ఉన్న చక్రవర్తి కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతాడేమో, కానీ సమస్త అధికారం నాకుంది. నీ స్థితిగతులను బాగు చేసే అధికారం కల వ్యక్తిని అని చెప్తూ, ఎవడును వెయ్యలేకుండా తీయువాడును. అందుకే దాని కింద కూడా ఆ ఫిలదెల్ఫియా సంఘానికి వాగ్దానం ఇస్తాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను. ఎవరు తీసేవారు? ఈ లోకంలో కొన్నిసార్లు కన్నీళ్లతో నిండుకొని, హృదయం భారంతో నిండుకొని, శ్రమలలో నిండుకొని కొన్ని తలుపులు కొడితే వారు నీ కొరకు మూసివేశారేమో. ఆ తలుపుల సహాయం నువ్వు పొందుకోలేకపోయావు. ఆ కుటుంబాల సహాయం పొందుకోలేకుండా, నిన్ను లోనికి రానివ్వకుండా ఆ తలుపులు తెరవబడలేదు. ఆ సహాయపు తలుపులు
ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ కొరకు సమస్తాన్ని తెరవబోతా ఉన్నాను. ఇదిగో సమస్తాన్ని తెరుచువాడు దేవుడే. ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావు కనుక, నీ ఓర్పు గొప్పది, శ్రమల్లో నువ్వు నిలబడ్డావు గనుక, నీకున్న శక్తి కొంచెంలో కూడా నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు గనుక, దేని మీద ఆధారపడకుండా, దేని మీద ఆశపడకుండా, లోకపు వాటి మీద తృష్ణ కలిగి నడవకుండా నువ్వు ఓర్పుతో నిలబడ్డావు గనుక నీ కొరకు తలుపులు తెరవబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘంతో మాట్లాడినట్టుగా అలాగ నువ్వు నడిచినట్లయితే నీ కుటుంబం కొరకు నా దేవుడు ప్రతి తలుపు, నువ్వు తడుతున్న ప్రతి తలుపు నా దేవుడు తెరచునుగాక. అవి సహాయపు తలుపులు కావచ్చు, ఆరోగ్యపు తలుపులు కావచ్చు, ఆశీర్వాదపు తలుపులు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ప్రతి తలుపు నీ కొరకు తెరుస్తాడు ఆయన. నువ్వు తడుతున్న ప్రతి తలుపు ఈ లోకపు తలుపు కాదు, అది పరలోకం నుంచి తెరుస్తాడు ఆయన. ప్రభు తెరుస్తాడు. ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. ఒక మాట ఆలోచించండి, 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. నేను అంటాను, ఈ 400 సంవత్సరాల్లో ఏ రోజు వారు విడిపించబడతామన్న నమ్మకం కూడా లేదు. వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు విడిపించబడతారన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఒక కఠినమైన బానిసత్వం. ఎంత బానిసలుగా చూసేవారంటే ఒక్కొక్క వ్యక్తి ద్వారా వ్యక్తి చాకరీ చేయించేవారు. భయంకరమైన బానిసత్వం. అటువంటి బానిసత్వంలో వాళ్ళు మగ్గిపోతూ దేవునికి మొరపెట్టారట. మొరపెడితే దేవుడు వారి మొరను విని మోషేను లేవనెత్తుకొని పంపించాడు. ఒకసారి ఆలోచించండి, 430 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నారు. సరే, తర్వాత దేవుడు పంపించి, ఫరో పంపినంటే ఎన్ని తెగులు పంపించాడు? ఐగుప్తు మీదికి ఎన్ని తెగులు పంపించాడు? 10 తెగులు పంపించాడా? మీకే డౌట్ ఉంది. 10 తెగులు పంపించి, అనేక రకాల తెగుళ్ళు పంపించి ఫరో నుంచి విడిపించాడు. దేవుడే విడిపించాడు, బయటకు నడిపించాడు. ఒకసారి ఆలోచించండి, నడిపించిన తర్వాత ఈ 40 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో యుద్ధాలు చేశారు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నది ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధ ప్రావీణ్యులు కాదు, వారు యుద్ధంలో నేర్పరులు కాదు, ఏ బాణం ఎలా పట్టాలో, ఏ యొక్క ఆయుధాలు ఎలాగ వాడాలో వాళ్ళకి నేర్పరులు కారు. అయినప్పటికీ దేవుడిచ్చిన ఆలోచన ద్వారా అనేక సార్లు యుద్ధాల్లో గెలిచారు. సరే, మనం చూస్తున్నట్టుగా యుద్ధాల్లో గెలిచారు కదా. నేను అంటున్న మాట ఏంటంటే, ఈ 430 సంవత్సరాల్లో ఎందుకు దేవుడు వీరికి బలాన్ని ఇచ్చి, ఎందుకు వీరికి ఆలోచన ఇవ్వకుండా, లేదంటే ఈ యొక్క ఐగుప్తులను అక్కడే వారి సైన్యం ఎంత? మనం చదివినట్లుగా అసలు ఫరో ఇశ్రాయేల్ ప్రజల మీద ఎందుకు పగబట్టాడు? ఎందుకు పగబట్టారు? వీరు మాకంటే విస్తరిస్తున్నారు. శత్రు దేశంలో శత్రు సైన్యం కంటే, శత్రు ప్రజా సంఖ్య కంటే ఈ బానిసలే విస్తరించిపోతా ఉన్నారు. నానాటికి విస్తరిస్తూ ఉన్నారు. మోషే కాలంలో కూడా పసిబిడ్డలను చంపివేమని, మగపిల్లలను చంపివేమని చెప్పి ప్రకటించాడు. ఆయన విస్తరిస్తూ ఉన్నారు. అంత విస్తరిస్తున్నారు కదా. మరి వారందరూ కలిసి ఆ రోజు 40 సంవత్సరాల తర్వాత చేసిన యుద్ధమే ముందు చేస్తుంటే ఈ ఐగుప్తు నుంచి విడిపించబడేవారు కాదా? కాదా? ఈ 400 సంవత్సరాలు విడిపించబడేవారు కాదా? సరే, ప్రయాణం బయటకు వచ్చారా? తర్వాత వారి వెంట ఐగుప్తులు వారిని మరలా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను చెరగొనిపోవాలని, మరలా ఆ చెరసాలకు పంపించాలని వెనక శత్రులాగా వచ్చారు కదా. వాళ్ళు అప్పుడైనా యుద్ధం గెలవలేదే. అసలు ఐగుప్తులకు ఇశ్రాయేలుకు ఎందుకు యుద్ధం జరగలేదు? ఇప్పుడు మనం వింటాం కదా, ఐగుప్తు శ్రమలు, ఐగుప్తు బాధలు, లేదంటే ఐగుప్తు యొక్క శత్రు సైన్యం ఎప్పుడు దేవుడు అంతం చేశాడు? చెప్పండి, ఎప్పుడు దేవుడు అంతం చేశాడు? ఎప్పుడు దేవుడు అంతం చేశాడు? మనం బైబిల్లో చూస్తే ఐగుప్తులకు ఇశ్రాయేల్ ప్రజలకు ఏనాడు యుద్ధం జరగలేదు. ఏనాడు యుద్ధము ఈ 430 సంవత్సరాలు ఏనాడు యుద్ధం జరిగినట్లేదు. మనల్ని పోయి వాళ్ళని కొట్టినట్లేదు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఈ యొక్క ఐగుప్తులు చూసి భయపడి పారిపోతున్నారు మనోళ్ళు.
మరి ఎప్పుడు ఆ శత్రు సైన్యాన్ని దేవుడు అంతం చేశాడు? ఎప్పుడు, ఎక్కడ అంతం చేశాడు? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటిది మనకు? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి చెప్పండి? ఆడుంది, అక్కడ ఉంది. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? అయ్యో, సూచి కూడా చెప్పలేకపోతున్నా. ఇదేమో సూచి కూడా రాయినట్లుగా. నేడు చూసిన ఐగుప్తులను ఇక మీద చూడమని చెప్పాడా? ఇక మీద చూడమని చెప్పి ఎక్కడ చెప్పాడు అది? ఆ మాట ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర కదా. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. దేవుడు ఏ రోజు యుద్ధానికి ద్వారం తెరవలేదు. తర్వాత ఎంత బాధలు పెట్టినా అలాగే ఉన్నారు. తర్వాత ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారు ఎర్ర సముద్రం వరకు ఎన్ని సంవత్సరాలు వెంటాడినా యుద్ధం జరిగించలేదు. మీరు వెళ్ళి యుద్ధం చేయని చెప్పలేదు. కానీ ఎర్ర సముద్రం దగ్గర రాగానే ఒక్కటే ఒక మాట అన్నాడు, ఇదిగో ఇప్పటిదాకా మీరు చూశారు కదా, ఇప్పటిదాకా ఎర్ర సముద్రం ముందు వరకు ఎన్ని బాధలు చూశారు, ఎంతమంది ఐగుప్తును చూశారు. ఈ ఐగుప్తును ఇక మీదట మీరు చూడరు. ఎర్ర సముద్రంలో ఆ యొక్క మూయబడి ఉంది, సముద్రం తెరవబడి ఉంటే మొట్టమొదటిసారి మన వద్దని చెప్పాను కదా, అదే దేశంలో సముద్రం తెరవబడి వచ్చింది. 48 నిమిషాల్లో 50 నిమిషాలు సముద్రం తెరవబడి 3 కిలోమీటర్ల పొడవు ప్రజలు నడిచి అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ఎంతో సంతోషించి వచ్చారట. మన నిజంగా జరుగుతుంది. అయితే చూడండి, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటి? దేవుడు తలుచుకుంటే అదే 400 సంవత్సరాల్లో అదే ఐగుప్తు మీద దేవుడు తన బిడ్డలను అధికారులుగా చేయగలడు. కానీ దేవుని ప్రణాళిక అలా కాదు. తర్వాత శత్రువులాగా వారు వెంటాడినా వారి మీద యుద్ధం చేయమని చెప్పలేదు. అంటే దేవుడికి ప్రణాళిక లేనిది. చూశాడు 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 ఒక్క ఎర్ర సముద్రం నగలే ఐగుప్తులందరినీ ముంచివేశాడు. హల్లెలూయా. అంటే ఎర్ర సముద్రం దాకా దేవుడు మౌనంగానే ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే దేవునికి ఓ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక గొప్పది. ఆ ప్రణాళిక మనుషుల ఆలోచనలకు అందంది, మనుషుల ఆలోచనలకు అందంది. దేవుని ప్రణాళిక గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ప్రతి తలుపు నేను తెరవబోతా ఉన్నాను. ఇప్పటిదాకా మరి ఎందుకు తెరవలేదు? ఇప్పటిదాకా నా జీవితంలో ఎందుకు కాలేదు అని అడుగుతున్నవా? నేను అంటాను, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎర్ర సముద్రం దాకా నిన్ను నడిపించడం, ఎర్ర సముద్రం దాకా నిన్ను నడిపించడం, నష్టాల వెంట నువ్వు నడిచినా కూడా విశ్వాసాన్ని వీడకపోవడం, ఎంత శత్రువులు ప్రయాణించినా, శత్రువులు వెంటాడి వచ్చినా ఓపికతో ముందుకు సాగడం, ఇవన్నీ నేర్పిస్తూ తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని తెరిచాడా, తన ప్రజలను పంపించాడు, వాగ్దానం చేశాడు. ఇక మీదట ఆ శత్రు సైన్యాన్ని, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు వనవాసం పెట్టిన ఆ శత్రు సైన్యాన్ని, ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టిన ఆ నష్టాన్ని ఇక మీదట మీరు చూడకుండా నేను చేయబోతున్నానని చెప్పి అదే ఎర్ర సముద్రంలో, ఆ సముద్రంలోనే ఆ శత్రు సైన్యం అంతా మునిగిపోయింది. మరలా ఎప్పుడు ఐగుప్తు పేరు వినబడలా. నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు దేవుడు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిస్థితులు ఆ ఆశీర్వాదం వైపు, ఆ ఆరోగ్యం వైపు, ఆ క్షేమ స్థితి వైపు తీసుకొచ్చేంత వరకు నేను ఓపికతో పరీక్షిస్తాడు. నీ ఓర్పును పరీక్షిస్తాడు, నీ మాటలను పరీక్షిస్తాడు. అంటారు కదా, నీ పరిశోధనల కాలంలో తీసుకొని వస్తాడు. అప్పటిదాకా నీ భక్తి, నీ స్థితి ఎలాగ ఉంటుందో, ఎలాగ నువ్వు నడుస్తున్నావో, ఎలాగ నువ్వు నిలబడుతున్నావో చూస్తాడు. ఖచ్చితంగా ఒకరోజు రాబోతా ఉంది, నీ కన్నీరు, నువ్వు పడిన వ్యాధులన్నీ ప్రభు తీర్చే తలుపు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డల పక్షాన తెరవబోతున్నాడు ఆయన. ఆ తలుపు తెరిచిన తర్వాత నీ జీవితంలో ఎన్నడూ ఆ నష్టాన్ని మరలా చూడవు, ఆ కష్టాన్ని మరలా చూడవు, ఆ వేదన కాలం మరలా చూడవు, ఆ బాధల కాలం మరలా చూడవు, ఆ మునుపటి వేదన మరలా చూడవిగా. దేవుడు తెరుస్తాడు, దేవుడు మాత్రమే తెరవగలడు. చూడండి, దేవుడు అట్లాగా ఇశ్రాయేల్ ప్రజల విషయంలో చేసి చూపించాడు. ఆయన ఒక్కరి విషయంలో కాదు, ఎంతో మంది విషయంలో ప్రభు తెరిచాడు. వారి జీవితంలో ఎన్నెన్నో తలుపులు తెరిచాడు.
ఎస్తేరును ముందు పెట్టి తన ప్రజల కొరకు, ప్రజలను విడిపించడం కొరకు, తన ప్రజల పక్షాన్ని నిలబడడం కొరకు, ఆ శాసనాలు మార్పించడం కొరకు ఎస్తేరును ముందుగా పంపించాడు. ఎస్తేరును ముందుగా పంపించి దేవుడు చూడండి ఆ యొక్క రాణి స్థానంలో నిలబెట్టడానికి అవకాశాలు తెరిచాడు. నీ జీవితంలో కూడా కొన్ని అవకాశాలు పంపిస్తా ఉన్నాడు. నువ్వు యథార్థంగా నడిచి నువ్వు నిలబడగలిగితే ప్రభు తెరుస్తాడు. ఆ తలుపు తెరవబడిందంటే నీ జీవితంలో గతంలో చూసిన బాధలు, మునుపటి వ్యాధులు మరలా చూడవు. 2022లో ఇదే వాగ్దానం దేవుడు నాకు అనుగ్రహించాడు. మన సంఘానికి అప్పుడు వాగ్దానం తీయాలన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఇదిగో తలుపు తెరిచించాను, ఇక మీదట అది వేయబడదు. 2020 సంవత్సరం అనుకుంటా, 20 సంవత్సరం నాకు మందిరం కట్టాలని ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు, ఒక ప్రేరేపణ ఇచ్చాడు. మందిరం కడితే బాగుండు అని నేను డాడీ మమ్మతో చెప్పాను. ఆ 2 సంవత్సరాలు ఎందుకో మరి అట్లా ఆగిపోయింది. ఎంత ప్రయత్నం చేద్దామని ఆగిపోయింది. 2019లో మీటింగ్ పెట్టాలనిపించింది. డాడీ మీటింగ్ పెడితే బాగుంటుంది, మనం పెట్టలేం, వద్దు అన్నట్టుగా అసలు ఎందుకో అసలు ఎన్ని ప్రయత్నాలు 2019 చేశాను నేను. ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు ఉంటా, అన్న పలానా వాళ్ళు డేట్ ఇప్పించండి అన్న, పలానా వాళ్ళు డేట్ ఇప్పించండి అన్న. ఎన్ని ప్రయత్నాలు చేసినా చూడండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు వెళ్దాం అంటాడు, రేపు వెళ్దాం అంటాడు, అది కాదు. కానీ దేవుడు 2022లో వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో తలుపు తెరిచి ఉంచాడు, ఇక మీదట అది వేయబడదు. ఆ కృప అనే తలుపు తెరవబడింది అనుకున్నాను విశ్వాసంతో. ఆ తర్వాత ఇక ఎవరు నడలేదు, ఏ ఒక్క పాస్టర్ని ఎవరి సహాయం తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా ఒక్కని పోయినా. 2022లో దేవుడు వాగ్దానం ఇచ్చాడా? ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. మన 2014 సంవత్సరం మనం ఇక్కడ మీటింగ్ జరిగింది. 2014 నిన్న నేను చూస్తున్నాను, అది బాబాయ్ ఎడిట్ చేశాడు. అది 2016 ఏమో ఒక పాట పాడింది, మనం అక్కడ పాడింది, ఊహకు అందని ప్రేమని. ఆ జయరాజ్ పాస్టర్ వచ్చినప్పుడు మనం అక్కడ ఆ యొక్క ఇస్తారు వాళ్ళ సైడ్ అక్కడ మీటింగ్ జరిగింది. దానికంటే ముందు 2014లో జయరాజ్ పాస్టర్ మన దగ్గరకు వచ్చారు. అప్పుడు చిన్నగా నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. చిన్న ఈ యొక్క స్టేజ్ మీద ఉండి ఒక చిన్న మానిటర్, చిన్న లైట్లు, ఒక 20-25 లైట్లు కూడా ఉండవు, 25 లైట్లు, 13 లైట్లు అంతే. అవన్నీ చూస్తున్నాను నేను. చూస్తూ చిన్న కీబోర్డు, ప్యాడు, దేవుడు ఎట్లా నడిపించాడు. మొన్న జయరాజ్ పాస్టర్ వచ్చిన కూడా అప్పుడు ఏం వాక్యం చెప్పాను, అప్పుడు దేని గురించి చెప్పాను అన్నాడు. 11 సంవత్సరాల ముందు నాకు ఇంకా గుర్తుంది. నేను మీటింగ్లో అక్కడ అందరూ చెప్తుంటే అప్పుడు జయరాజ్ పాస్టర్ వాక్యం చాలా బాగుండేది, చాలా బాగా. ఇప్పుడు గోషేను గురించి చెప్పాడు, గోషేను గురించి. అది చిన్న మీటింగ్. మళ్ళీ మన డేవిడ్ పాలయ్య గారు అద్భుతంగా వాక్యం చెప్తుంటే, కరెక్ట్ వాక్యం చెప్తుంటే కరెంటు పోయింది. మళ్ళీ బాబాయ్ ఇంకా చిలమంది అందరూ మళ్ళీ వెనక చర్చ్ బ్యాక్ సైడ్ అట్ట ఇక్కడ అది ఉంటే ఆ కరెంట్ స్తంభం ఉంటే అక్కడికి వెళ్ళి పరిగెత్తడం. ఎంత కష్టకాలం, ఎంత ఇబ్బందులు మీటింగ్ పెట్టుకోవాలంటే. అప్పుడు ఖర్చు చూస్తే ఒక 20-25 వేలు, దానికి ఎంత ఇబ్బంది పడి, లైట్లు సరిగ్గా లేక దుఃఖమే. మీటింగ్ జరుగుతుంటే వర్షం పడడం, ఎటు తెరవబడిన పరిస్థితి. కానీ దేవుడు చూడండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కరెక్ట్గా 10 ఏండ్లు 2014లో అలా చిన్నగా నడిపించుకుంటూ వచ్చామా. 2023 సంవత్సరం పెట్టాం మీటింగ్. మళ్ళీ పోయిన సంవత్సరం పెట్టాం. ఏకంగా 10 రెట్లు 110 లైట్లు పెట్టాం. మొన్న 110 లైట్లు, సౌండ్ సిస్టమ్ ఎక్కడ అసలు ఆ స్టేజ్ 40 ఫీట్ల స్టేజ్, 1000 కుర్చీలు తెప్పించాం. 1000 కుర్చీలే 1000 పర్దాలు. ఇవన్నీ ఆశీర్వాదం, మన గొప్పతనం కాదు. దేవుడు తలుపులు తీస్తే ఎవడు వేయలేడవి. దేవుడు తెరిస్తే ఆ కష్టకాలం, ఆ వేదన, మీటింగ్ పెడితే ఎంత ఇబ్బంది, వనవాసం. అప్పుడు 30,000 కరెక్ట్గా ఆ 30,000 లెక్క రాసుకోవడం, ఆ సౌండ్ కాడ ₹1 తగ్గించమన్నా ఆ తగ్గించపోవడం, ఎంత బాధ. ఇప్పుడు 3 లక్షలకు వచ్చింది మీటింగ్. నిజంగా దేవుడు మన ఇంటెన్షన్ చూస్తాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నువ్వు పెడుతున్న సందర్భం కాదు, నువ్వు ఏది చేయాలన్నా నీ ఇంటెన్షన్ లా ఉంది. నువ్వు దేని కొరకు పెడుతున్నావు.
కొంతమంది అన్నారు, మీటింగ్ పెట్టినా కదా మీకు అసలు ఏమొచ్చింది? ఇంకొక 2-3 సంవత్సరాలు ఆగితే మీటింగ్ పెట్టినారు, ఇక అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకో సంవత్సరం వస్తే ఇక మీటింగ్లు జరగవు ఇక. ఎందుకంటే పర్మిషన్లు ఇవ్వట్లా. ఆల్రెడీ మందిరాల మీద అన్ని ఎంత భయంకరమైన ఆటంకాలు. ఇప్పుడు మొన్న దినం అనుకుంటా పాస్టర్లను అక్కడ నడి రోడ్డు మీద ఊరేగించారు మధ్యప్రదేశ్లో. నిన్న ప్రేయర్ కాన్ఫరెన్స్లో అదే ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్లను ఊరేగించారు, మందిరాలు కొలగొట్టారు. ఇప్పుడు రాజస్థాన్ నిన్న దినం అయ్యగారు చెప్తున్నాడు, రాజస్థాన్లో ఆల్రెడీ మన మందిరానికి తాళం వేశారు. విశ్వాసులందరూ ఇండ్లలోనే ప్రార్థన చేసుకుంటున్నారు. ఏకంగా ఊర్లోకి వచ్చి మందిరం మీదకి వచ్చి ఈ పులిపీఠం మీద విగ్రహాన్ని పెట్టి మొక్కమంటున్నారట. ఎంత భయంకరమైన స్థితి. ఇక రాను రోజులు ఆల్రెడీ ఇప్పుడు వీధి సువార్త ఆపివేశారు. ఎక్కడ వెళ్ళినా ఆటంకాలు, కొట్టడం, చంపడం, ఇంకా జైల్లో వేయడం. ఇక ఒక్కటి మిగిలి ఉంది. మన దిన సేవకుడు చెప్తున్నప్పుడు ఇక మీటింగ్ల ద్వారానే సువార్త వెళ్ళాలి. ఇక అది కూడా ఆపివేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక దేవుని చుట్టూ ఇంకెన్ని సంవత్సరాల వరకు జరుగుతుందో చూద్దాం. కానీ దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని సువార్త ఉపయోగించుకోగలిగితే, మేము మీటింగ్ పెట్టిన ఒక్కటే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఈ మీటింగ్ ద్వారా కొద్ది మందిని రక్షించబడాలి, కొద్ది మందిని బలపడాలి, కొద్ది మందిని మారు మనసు పొందాలి. దేవుడు ఆ ఉద్దేశం చూసారు కనుక దేవుడు ఎంతో విజయవంతంగా గత సంవత్సరాల్లో దేవుడు విజయవంతంగా జరిగించాడు. దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడు. దేవుడు తలుపులు తీస్తే ఎవ్వరు మూయలేరు. ఆ డేట్లు తీసుకోవడానికి అప్పటిదాకా నేను ఎంతోమంది అడిగానా, ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం వచ్చిందో ఒక్కనే పోయినా డేట్ వచ్చేసింది. మదనపల్లి రాజశేఖర అయ్య గారి డేట్ వచ్చేసింది. తర్వాత జాన్ వెస్లీ ఒక్కనే డేట్ వచ్చేసింది. ఎక్కడికి పోయినా దేవుడు తోడుగా నిలబడ్డాడు. నేనేమంటున్నానంటే దేవుడు తలుపులు తెరిచాడు. ఆ కృప అనే తలుపులు తెరవబడితే గతంలో చూసిన బాధలన్నీ మరలా చూడకుండా విజయవంతంగా దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఈ సంఘంతో అదే అంటున్నాడు, ఇదిగో తలుపులు తెరవబోతున్నాడు. ఈ సంఘంతో ఆ మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత దేవుడు ఎంతగా ఆ యొక్క పట్టణంలో ఆ దేవుని వాక్యము అందించడానికి, బైబిల్ ప్రింట్ చేయడానికి, ఇప్పుడు 1500 సంవత్సరాల నుంచి 1700 సంవత్సరాలకు ఆ 2 శతాబ్దాల్లో సుమారుగా అన్ని దేశాలకి బైబిల్ వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలుపులు తెరిచాడు అనుకోవాలి. ఒకసారి మన భారతదేశంలో 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయబడి, దేవుడు కృప ఉంటే అన్ని సాధ్యమవుతాయి. ఆ కృప కొరకు ఆ సంఘం ఎదురు చూసి విశ్వాసంతో నిలబడింది. ఆనాడు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాంతో వాగ్దానం చేయలేదా? చూడండి, అబ్రహాము లోతు కలిసి వెళ్ళారు. లోతు విడిచిపెట్టి వెళ్ళిన అబ్రహాము ఒంటరిగా ఉన్న ఒంటరి వాని పక్షాన దేవుడు నిలబడి తాను తట్టిన ప్రతి తలుపు దేవుడు తెరిచి విజయపు బాటలు నడిపిస్తూ తరతరాల వరకు దేవుడు ఆ కృపను విస్తరింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా విశ్వాసంతో నడుద్దాం. దేవుడు ప్రతి తలుపు మన కొరకు తెరచును గాక. ఆ కృప అనే తలుపులు తెరవబడును గాక. ఆ ఆశీర్వాదపు తలుపులు తెరవబడును గాక. ప్రభు తెరుస్తాడు. విశ్వాసంతో ఆయన వెంబడించాలి. మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మన బెతెస్దా గ్రూప్లో చూడండి, ఆ పాట చూడండి, ఆ యొక్క మీటింగ్ ఎట్లా జరిగిందో ఆశ్చర్యపోతారు. ఎంత కష్టం కన్నీళ్ళతో దేవుడు నడిపించాడు. దేవుడు ఇప్పుడు అలాగ మీటింగ్ అంత ఘనంగా ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. 3వ మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. తర్వాత అదే మాట 7వ వచనం, ఎవడును తీయలేకుండా వెయ్యివాడునైనా. చాలు, మొట్టమొదటిగా అధికారం కలిగిన దేవుడని మనం విన్నాం. రెండోదిగా ఆయన తలుపులు తెరిచిన విధానం, ఆ సంఘములో ఎలాగా దీవెన తలుపులు తెరిచాడు మనం విన్నాం. మూడోదిగా ఎవడును తీయలేకుండా వెయ్యివాడులో అన్నాడు. దేవుడు తలుపులు మూస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన తలుపులు తెరిచే ఉంచాడు. ఇంకా మారు మనసు పొందని వారి కొరకు ఇంకా 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 దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఎప్పుడో రావాల్సింది, కానీ తలుపులు అలాగా తెరిచి ఉంచాడు. వాక్యం వెదజల్లే సమయం ఇది. విస్తారంగా దేవుని పని కొరకు ప్రయాసపడే సమయం ఇది. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు ముందడిగేసే సమయం. ఇంకా రక్షించబడిన వారికి, యవన బిడ్డలకు సమయం ఇదే. సైతాన్ గారు కూడా ఎదురు చూస్తున్నాడు, వానికి యవనస్తులే కావాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరైతే ఎక్కడెక్కడ ఏ ఊర్లలో ఆటంకాలు చేస్తున్నారో చూడండి, మొత్తానికి యవనస్తులే ఉంటారు.
యవనస్తులే కావాలి, దేవునికి యవనస్తులే కావాలి, యవన బిడ్డలు కావాలి. అందుకే తలుపులు ఇంకా మన కొరకు తెరిచే ఉంచాడు. సువార్తను మోసేవారు కావాలి, దేవుని సేవను ముందుకు తీసుకెళ్లేవారు కావాలి. దేవునికి కావాల్సింది యూదా లాంటి వారు కాదు, దేవునితోనే నడిచి దేవునితోనే తిరిగి దేవుణ్ణి విడిచిపెట్టేవారు కాదు. దేవునితో ఎట్లాంటి వారు కాదు తెలుసా? అరిమతయి యోసేపు లాంటి వారు కావాలి. అరిమతయి యోసేపు లాగా దేవుని కొరకు ఒక ఆశ కలిగి తన ప్రాణం పోయినా పర్లేదు తెగించి దేవుని కొరకు నిలబడేవారు కావాలి. మనం అడుగు వేసేవారు కావాలి. అందుకే ఇంకా తలుపులు తెరవబడే ఉంచాడు, తలుపులు ఇంకా తెరిచే ఉంచాడు. ఆ కృపను ఇంకా పొందుకోలేని వారికి విస్తరింపజేయడానికి ఇంకా దేవుడు తెరిచే ఉంచాడు. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు సువార్త అందించడానికి వెళ్ళారట. మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్కి 15 మంది వచ్చారట. ఎంతమంది? పాస్టర్ చాలా బాధపడ్డంట. ఆ 2 రోజులు వాక్యం అందించాడు, వెళ్ళిపోయాడు. మరలా 15 సంవత్సరాల తర్వాత అదే ఊరికి వాక్యం చెప్పడానికి పిలిచాడంట. ఈసారి 3 లక్షల మంది వచ్చారట. 3 లక్షల మంది వచ్చారట. ఆ మీటింగ్కి వచ్చిన ఒక గొప్ప దైవజనుడు, ఆయన గొప్ప ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు 15 సంవత్సరాల ముందు మీరు వచ్చారా ఈ ప్రాంతానికి? మీరు 15 మందికి వాక్యం అందించారు కదా, ఆ 15 మందిలో నేనొక్కడిని. ఎవరు తెలుసు ఆయన పేరు? బిల్లీ గ్రహం. ప్రపంచంలో 100 కోట్ల మందికి సువార్త అందించిన ఆయన, సువార్తను వెదజల్లిన దైవజనుడు ఆయన. 100 కోట్ల మందికి సువార్త అందించాడట. దేవుడు ఇంకా తలుపులు తెరిచే ఉంచాడు. ఆయన ఆ తలుపులు మూయక ముందే నీ ప్రవర్తన ఇంకా మార్చుకొని దేవుని దగ్గర రండి. ఒక సమర్పణ హృదయంతో దేవుని దగ్గర రండి. ఒక ప్రార్థన మనసుతో దేవుని దగ్గర రండి. దేవుని దగ్గరకు వచ్చి ఆ తలుపులు మూయబడక ముందే ఎత్తబడి గుంపులో ఉండే సంఘం కొరకు, సిద్ధపాటు కొరకు, ఫిలదెల్ఫియా వల్లే సంపూర్ణతను పొందుకోవడానికి రండి. దేవుడు అలాగా తప్పక మీకు సహాయం చేయనుగాక. 3వదిగా అంటాడు, ఎవడును తీయకుండా వేయువాడినని. మనం కొన్ని పరిస్థితులు చూస్తే దేవుడు ఎందుకు అనుమతించాడో అనిపిస్తుంది. చూడండి, దానియేలు విషయంలో మనం చూస్తే, దానియేలు ఒక ప్రార్థన పరుడు, 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తి, 3 మారు దేవుని కొరకు నిలబడిన వ్యక్తి, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన మానని వ్యక్తికి కష్టాలు వచ్చినాయి. ఎటువంటి కష్టం? దేవుడు అందుకు అనుమతించాడు. దేవుడు ఆ యొక్క పరిస్థితిని మూయొచ్చు కదా. ఎటువంటి పరిస్థితి? విగ్రహానికి మొక్కాలి, మొక్కకపోతే తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? సింహాల బోన్లు వేయాలి. ఇప్పుడు దేవుడు ఒకరు ఆపివేయాలనుకుంటే రాజు దగ్గరికి రాగానే ఆపివేయచ్చు. దేవుడు ఆపల. సింహాల బోన్లోకి వెళ్తున్నప్పుడైనా దానియేలు యథార్థపరుడిని ఆపివేయల. లోనికి వెళ్ళాడు, ఆ యొక్క తలుపులు మూయబడ్డాయి. దేవుడు ఎప్పుడు విజయం ఇస్తాడు చూడండి. కొన్ని సార్లు ముందే విజయం వస్తుంది, కొన్ని సార్లు సింహాల నోటి దాకా వెళ్ళాడు. కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి, దానియేలు యొక్క విశ్వాసం ఎట్లా నిలిచిందంటే సింహపు నోర్లను మూసివేసే విధంగా చేసింది. అధికారాన్ని మూయలేదు, శాసనం మూయబడలేదు, సింహాల యొక్క ద్వారం మూయబడలేదు. కానీ లోనికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితిలో దేవుడు ఆ యొక్క సింహపు నోర్లను మూసేశాడు. వచ్చిన తర్వాత రాజు ఆశ్చర్యపోతున్నాడు. దానియేలు దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా! దానియేలు దేవుడు నిజమైన దేవుడిని ప్రకటన చేశాడు. అదే షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా వాళ్ళకు ఇదే పరిస్థితి. అగ్నిగుండంలో పడవేసిన కూడా దేవుడు ఏంటి చూడండి, ఎక్కడెక్కడ పరిస్థితులు మూసేశాడు చూడండి. అక్కడ సింహపు నోర్లను మూసేశాడు, ఇక్కడ శత్రు నోర్లను కాదు, రాజు శాసనాలు కాదు, ఏంటంటే షద్రక్, మెషక్, అబేద్నెగోల మీద నిందలు వేస్తున్న వారి మీద కాదు, ఏకంగా అగ్ని బలమును మూసేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! అగ్నికున్న స్వభావం ఏంటంటే దేన్నైనా కరిగించగల స్వభావం. ఎంతటి మనిషికి శక్తికి అందని ఇనుపును కూడా అగ్ని ఏం చేస్తుంది? కరిగించగలుగుతుంది. కానీ అక్కడ అగ్ని బలాన్ని చల్లార్చాడు, అగ్ని బలాన్ని మూసేశాడు. కొన్నిసార్లు దేవుడు ఎప్పుడు ద్వారం మూస్తాడంటే అన్ని పరిస్థితులు ఆటంకంగా నిలబడినప్పుడు అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. లోతు చూడండి, లోతును కాపాడాలని అబ్రాహాం ప్రార్థన చేస్తుంటే లోతు గృహంలోకి దేవదూతలు వస్తే సొదొమ గొమొర పట్టణంలో నుంచి శత్రువులు వచ్చి ఆ భయంకరమైన మాటలు అంటుంటే అప్పుడు మూసేశాడు ఆ తలుపు. అంతేనా? అప్పటిదాకా మూయబడిందా లోతు యొక్క ద్వారం?
అప్పుడు మూసేశాడు. నోవాహు విషయంలో నుండి 100 సంవత్సరాలు కట్టాడంట ఓడ. 100 ఏళ్ళు తెరిచే ఉంది తలుపు, 100 ఏళ్ళు ద్వారం తెరవబడే ఉంది. రక్షించబడే వారి కొరకు, మారు మనసు పొందే వారి కొరకు, పాప క్షమాపణ కలిగి ఇంకా దేవుని దగ్గరకు వచ్చి సమర్పణతో కలిగి దేవుని కొరకు నిలబడే వారి కొరకు తలుపు తెరిచి ఉంచాడు. 100 సంవత్సరాలు. ఇది అయిపోయింది, టైం అయిపోయింది, డేట్ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మూసేశాడు తలుపు. ఎంతమంది నోవాహు తీయాలని ఒక ఆలోచన ఉన్నా తీయలేకుండా దేవుడు తలుపు మూసేసి పెట్టాడు. ఈరోజు వాక్యం ఉంటా దేవుని బిడ్డారా, దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించాడు మన కొరకు, మనల్ని మనం సంపూర్ణతకు రావడానికి, మనల్ని మనం బెరయ సంఘం వలె మారడానికి. బెరయ సంఘం ఎవరు? బెరయ సంఘం ఎవరు చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎవరు ఈ బెరయ సంఘం? పౌలు వాక్యం చెప్తే ఇంటికి వెళ్ళి పౌలు అంత గొప్ప సేవకుడు, ఆయన కరెక్ట్ చెప్పాడా, ఏ లేఖనం భక్తుడు చెప్పాడు అని చెప్పి ఆ లేఖనం చదివి, ఆ లేఖన వచనాలు చదివి చూడండి ఎంత ఆలోచన. ఈ యొక్క అంత్య దినాల్లో మనం కూడా అలాగ మారాలి. దేవుని వాక్యం వింటున్న తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏ పాయింట్లు చెప్పాడు, ఏ మాటలు విన్నాం, ఆ మాటలన్నీ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకోవాలి, మరలా చదివి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుని రాకడ సమీపించబోతా ఉంది, తలుపులు మూయబడే సమయం రాబోతా ఉంది. ఇంకా రక్షించబడకపోతే, ఇంకా దేవుని కొరకు చేయాలని ఆశ కలిగి ఉంటే కాదు, అడుగు ముందడుగేయాలి. దేవుడి పని ఇంకా ముమ్మరంగా జరగాలి. ఈ అంత దినాలు ఇంకా ఎక్కువ మనం శక్తికి మించి దేవుని కార్యాలు చేయాలి. శక్తికి మించి దేవుని కార్యాలు చేయాలి. ఇంకే సభలు పెట్టాలన్నా శక్తికి మించి పెట్టాలి. దేవుని వాక్యం విస్తారంగా అందాలి, ప్రజలకు అందాలి. కనుక దేవుడు తలుపులు మూయక ముందే మనల్ని మనం మన విశ్వాసాన్ని సిద్ధపరచుకొని దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుంటుగాక. ఫిలదెల్ఫియా సంఘం పరిపూర్ణతలో నిండిపోయింది, సంపూర్ణంగా మార్చబడింది, సంపూర్ణతో సిద్ధపడి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తావు. ఇంక 4వ మాట చూస్తే ఆ మాట అంటాడు, నీకున్న శక్తి కొంచెమైనా. ఆ మాట చదవండి, నీకు ఆ మాట చెప్పి ముగించేస్తాను. ఆ మాట చూడండి, రాబో శోధన కాలంలో లోకమంతటి మీదికి రాబో శోధన కాలం నేను నిన్ను కాపాడదు. గత 6 సంఘాలకి ఈ మాట అన్నాడా? అమ్మ మనం విన్నాం కదా. స్మరణ సంఘానికి ఏం చెప్పాడు? శ్రమలు రాబోతున్నాయి, శ్రమలు నిలబడు, మరణం వరకు శ్రమలే ఉంటాయని చెప్పాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘంతో ఏమన్నా తెలుసా? ఇదిగో లోకమంతటికి శోధన కాలం పంపించబోతున్నాను, ఆ శోధన కాలంలో నిన్ను కాపాడబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనసులో ఈ ఫిలదెల్ఫియా సంఘం ఎంత చోటు సంపాదించుకుని చూడు. మరి దేవుని హృదయంలో నీకు చోటు ఉందా? దేవుని హృదయంలో నీకు చోటు ఉందా? నీ కుటుంబానికి చోటు ఉందా? అంతగా శోధన కాలంలో నిన్ను తప్పిస్తాను, నిన్ను కాపాడుతాను. గత 6 సంఘాలతో ఆ మాటల్లా ఏ సంఘంతో, ఆఖరికి శ్రమలు అనుభవించిన స్మరణ సంఘంతో కూడా అనలే. అంత చేదని శ్రమలు అనుభవించిన కూడా శ్రమలు అనుభవించు, ఇంకా వస్తే ఇంకా అనుభవించు, మరణం వరకు నిలబడ్డాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘంతో మాత్రం నిన్ను కాపాడుతాను, ఆ శోధన కాలంలో నిన్ను కాపాడుతాను. కారణం ఏంటి? నీవు నా వాక్యమును గైకొంటివి గనుక, నా మాటలు గైకొంటివి గనుక, వాగ్దానాలు గైకొంటివి గనుక, విశ్వాసాన్ని కాపాడుకొంటివి గనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ యొక్క విషయంలో ఏంటి సంగతి? దేవుని మందిరానికి వస్తున్న నీవు వాక్యాన్ని విని విడిచిపెట్టే గుంపులో ఉన్నావా? మందిరానికి అయిపోయిన వెంటనే, మందిరం గేటు దాటిన వెంటనే నీ ఒక వాక్యం మనసు ఎక్కడ పోతావు? ఇంటికెళ్ళి ఒక్కసారైనా బెరయ సంఘం వలె ఈ పూట ఏం చెప్పాడు అని మళ్ళా తీసి చదువుకొని ఆ మాటలను చదువుకుంటున్నావా? అలాగా ఆ మాటలు మన హృదయంలో నాటబడాలంటే చదివేవారిగా ఉండాలి, ధ్యానించేవారిగా ఉండాలి, ప్రతిరోజు దేవుని వాగ్దానాలు నమ్మేవారిగా ఉండాలి.
అటువంటి వారిని దేవుడు కాపాడబోతున్నాడు. హల్లెలూయా. ఆ శోధన ప్రవాహంలో దేవుడు తప్పిస్తాడు. ఆ శోధన కాలంలో దేవుడు కాపాడుతాడు. వారంత శక్తి కొంచెమైనా దేవుని కొరకు ప్రయాసపడింది ఎక్కువ. ఫిలదెల్ఫియా సంఘం వారికున్న శక్తి కొంచెమైనా దేవుని కొరకు తప్పించేది ఎక్కువ. దేవుని కొరకు కార్యాలు చేయాలనుకునేది ఎక్కువ. దేవుని కొరకు ఇంకెక్కువ చేయాలి, ఇంకా సరిపోదు. దేవుని వాక్యం ఇంకెక్కువ విస్తారంగా ప్రకటించాలి అన్న ఒక ఆశ. ఈ పూట మనం కూడా అటువంటి తృష్ణ కలిగి, ఆశ కలిగి మనం దేవుని కొరకు ముందడుగు ఇదుముగాక. దేవుని కొరకు ఇంకెక్కువ మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క పర్మిషన్స్ కానీ ఇంకెన్ని మందిరం మీద వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. సేవకుల గురించి ప్రార్థన చేయండి. సంఘాల గురించి పర్మిషన్లు కట్టుకున్న చర్చి పర్మిషన్ కూడా రద్దు చేస్తున్నారు. ఇప్పుడు మా మహారాష్ట్రలో ఈరోజు నిన్నను మత నిరోధక చట్టం తీసుకురావాలని అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి టైంలో మనం సంఘం మెలుకుని ప్రార్థన చేసేవారు కావాలి. సంఘం కొరకు భారం కలిగి ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారు కావాలి. ప్రభా, ఇంకెక్కువ మీ మీటింగ్లు జరగాలి, ఇంకెక్కువ వాక్యం విస్తారంగా అందాలి, ఇంకెక్కువ దేవుని సువార్త ప్రతి మారుమూల ప్రకటనని కూడా అందాలి ప్రభా అని ప్రార్థనలు పెట్టండి, విజ్ఞాపన చేయండి. మన యథార్థతను కాపాడుకోండి. ఫిలదెల్ఫియా సంఘం వలె అధికారం గల దేవుని మీద ఆధారపడదాం. రెండోదిగా మన కొరకు తలుపులు తెరిచి ఉంచే దేవుడు ఆయన. మూడోదిగా ప్రతి తలుపును మూయబోతా ఉన్నాడు. సమయం దాటిపో ముందుకే సిద్ధపడు, మారు మనసు పొందు, రక్షించబడు, ఇంకా అనేకులు రక్షించు. నాలుగోదిగా దేవుని వాగ్దానాలను, దేవుని మాటలను ఎంతటి కష్టకాలంలో కూడా విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే ఆ మాటలను శోధనల కాలంలో నేను తప్పించబోతా ఉన్నాయి. దేవుడు ఆ కృప మీ అందరికి అనుగ్రహించునుగాక. మన సంఘం ఫిలదెల్ఫియా సంఘం వలె మారునుగాక. ఫిలదెల్ఫియా సంఘం వలె దేవుని సన్నిధిలో పరిపూర్ణత కలిగి జీవించుదుముగాక, పరిపూర్ణత కలిగి అడుగులు వేయుదుముగాక, శోధన కాలంలో సంపూర్ణతలో నిలబడుదుముగాక. దేవుడు ఆ కృప మనందరికీ అందించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుడు మాట అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు వేయలేడు. ఇప్పటిదాకా నువ్వు ప్రయాసపడినవు, ఇప్పటిదాకా నష్టాలు వెంట నడిచా. ఇశ్రాయేలు ప్రజలతో అదే అంటున్నాడు. ఇదిగో నేడు చూస్తున్న ఐగుప్తీయులు ఇక మీదట చూడవు, ఆ శత్రు సమూహాన్ని చూడవు, నిన్ను నెమ్మది లేకుండా చేస్తున్న రోగాన్ని ఇక మీదట చూడవు. నిన్ను బాధిస్తున్న రోగం, నిన్ను వేధిస్తున్న నష్టం, నీ హృదయాన్ని కుంగి వేస్తున్న, కలచి వేస్తున్న కష్టం ఇక మీదట నేను చూడకుండా తలుపులు తెరవబోతా ఉన్నాను. అందరు మోకాళ్ళ మీద రెండు చేతులు ఆకాశం పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ కృప ఇంకా నాకు విస్తారం దయచేయండి. ఫిలదెల్ఫియా సంఘం వల్లే మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఫిలదెల్ఫియా సంఘం వల్లే మా సంఘం వర్ధిల్లాలయ్యా, సంపూర్ణతకు రావాలయ్యా, పరిపూర్ణతకు నాకు రావాలయ్యా. అడగండి ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం పెట్టి ప్రతి ఒక్కరు అడగండి. దేవా, నా కొరకు ఒక్కసారి ఆ తలుపులు తెరవండి నాయన, ఆ పరలోకపు తలుపులు తెరవండి నాయన. తండ్రి, ఆ కృప తలుపులు తెరవండి నాయన, ఆ ఆశీర్వాదపు తలుపులు తెరవండి అయ్యా. చెయ్యి రెండు చేతులు ఆకాశం పెట్టి ప్రార్థన చేయి.